దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పేతురు వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమల గురించిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్తం ప్రకారం ఇష్టపూర్వకంగా, దుర్లాభము ఆపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభులైనట్టు ఉండక మందుకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీనమనసు వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమసులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరు మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రములు. ఇక్కడ అపోస్తులు పేతురు రాస్తున్న ఈ యొక్క పత్రిక గురించి మనం చూసినప్పుడు సీమోను అనగా కదులుతున్న ఇసుక అని అర్థం. పేతురు అనగా మరి రాయి అని అర్థం. కెఫా అనగా రాయి. అపోస్తులు అనగా పంపబడిన వారని అర్థం. ఈ పత్రికను పేతురు రాస్తున్నప్పుడు యెరూషలేము నుంచి మరి అందరూ చెదిరిపోయారు. ఆ యొక్క మరి నీరో యొక్క చక్రవర్తి అందరూ చాలా చిత్రహింసలు చేస్తూ మరి ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు. యేసు ప్రభుని నమ్ముకున్నందువలన చాలా చిత్రహింసలు చేస్తున్నాడు. ఆ సమయంలో అందరూ ఆయా ప్రాంతాల్లో చెదిరి హింసలు గురవుతున్నారు. బహుశా పేతురు కూడా మరి రోమా సామ్రాజ్యపులోన ఒక మరి చిత్రహింసలకు గురవుతున్నట్లుగా సమీపాన ఉన్నాడు. ఈ పత్రిక బహుశా బాబులోను ప్రాంతం నుంచి రాయబడిందని మరి కొంతమంది పండితుల యొక్క అభిప్రాయము. ఇది క్రీస్తు యొక్క మరి శకములో 64, 65 మధ్యలో రాయబడిందని దీని యొక్క భావన కూడా ఉన్నది. కాబట్టి ఈ పత్రికలో మనము చూసినప్పుడు 5వ అధ్యాయంలో మనము మరి 14 వచనాలు ఉంటాయి. ఈ పత్రిక అంతా కూడా శ్రమల గురించి రాయబడింది. మీరు విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి అని మరి పౌలు యొక్క పేతురు గారు హెచ్చరిస్తున్నాడు సంఘ విశ్వాసులను, ఆ రోజు ఉంటున్న యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని. మరి ఈరోజు మనం కొన్ని విషయాలు ఇక్కడ బహుశా ఒక 4-5 విషయాలు మనం ఈ యొక్క వాక్య భాగంలో చదువుకుని వచనాలను చూద్దాం. మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే నేను తోటి పెద్దను అన్నాడు. పెద్దలు అన్నప్పుడు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పెద్దలు అనగా అధ్యక్షులు అనగా మరి సంఘ కాపర్లు. పెద్దలు అనే మాట బైబిల్లో వాడబడిందంటే అది దైవజనుల గురించే రాయబడింది. మరి ఆయన ఎఫెసు నుండి కొంతమంది పెద్దల్ని పిలిపిస్తాడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో. మరి ఆ పెద్దలు ఎవరంటే సంఘాలను పరిపాలిస్తున్న సంఘ కాపర్లు. కాబట్టి ఇటు తోటి పెద్దను అన్నాడు అంటే నేను మీకు యొక్క తోటి, మీతో పాటు ఉన్న సంఘ కాపరిని అని అర్థం అనమాట. పేతురే కదా యెరూషలేముకు సంఘ కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు, అనగా సంఘ కాపర్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘ కాపర్లు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే మరి బలిమి చేత కాక మరి దేవుని చిత్తం ప్రకారంగా సేవ చేయాలి. దుర్లాభము ఆశించకూడదు. తర్వాత మరి సిద్ధ మనసు కలిగి సేవ చేయాలి. తర్వాత ప్రభులుగా ఉండద్దండి, కానీ మందకు మాదిరిగా సేవ చేయండి అని మరి దైవజనులను పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత మనం రెండో విషయం చూసినప్పుడు మరి 3వ వచనంలో అంటాడు మీకు మరి ప్రధాన కాపురి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు
మరి వాడబారని మహిమ కిరీటం మీకు ఇస్తాడు అంటాడు. అంటే ఇక్కడ ప్రధాన కాపరి అంటే యేసు ప్రభువారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటం దొరుకుతుంది. మీరు ఉపకాపురులుగా ఉన్నారు. మరి ప్రధాన కాపరి మీ ప్రత్యక్షమైనప్పుడు వాడబారని యొక్క మహిమ కిరీటాన్ని మీకు ఆయన ఇస్తాడని ఈ యొక్క వాక భాగ్యములో మనము చూస్తాం. కాబట్టి మరి మూడో విషయం ఏమిటంటే చిన్నపిల్లల గురించి మాట్లాడతాడు 5వ వచనంలో. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి అని. మరి చిన్నపిల్లలు అన్ని విషయాల్లో పెద్దలకు లోబడి ఉండాలి. ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో లోబడి వారు జీవించాలి. ఇక్కడ చిన్నపిల్లలు అన్నప్పుడు సంఘం గురించి మనం ఆలోచించవచ్చు. సంఘాన్ని కూడా ఆయన పిల్లలుగానే పోల్చాడు. మరి కాపరిని ఒక తండ్రిగా భావించాడు. మరి సంఘ విశ్వాసులను పిల్లలుగా మరి భావించాడు. అంటే కాపరి తండ్రి స్థానంలో ఉన్నాడు, మరి విశ్వాసులు పిల్లల స్థానంలో ఉన్నారు. పిల్లలారా మీరు అన్ని విషయాల్లో మరి పెద్దలకు లోబడి ఉండండి అంటాడు. అంటే మరి సంఘ కాపరికి విశ్వాసులు లోబడి ఉండాలి. మరి వారు చెప్పిన మాట వినాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. మరి అదేవిధంగా ఇంకో కోణం ఏమిటంటే పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడాలి. పిల్లలు ఈరోజు తల్లిదండ్రులకు లోబడడం లేదు. పిల్లలు ఈరోజు మరి వారి యొక్క ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడతారు. వాళ్ళు ఇష్టానుసారంగా మరి వెంబడించాలని ఆశపడతారు. తన ఇంటిలో ఒక యవనస్తుడంట తన తండ్రి ఎప్పుడు చెప్పేవాడంట, తన తల్లి ఎప్పుడు చెప్పేదంట, ఒరే ఆ ఫ్యాన్ బంద్ చేయరా, ఈ లైట్లు బంద్ చేయరా, ఆ కొలాయి బంద్ చేయరా, ఇదిగో ఆ పేపర్ పడింది తీసేరా, ఇదిగో ఆ కసువు పడింది అట్లా నూకురా అని చెప్పేసి ఎప్పుడు తన తల్లి ఎప్పుడు తన పిల్లవానికి చెప్తూ ఉండేదంట. ఆ పిల్లవాడు అనుకునేవాడంట, ఎప్పుడు ఎందుకు మా మమ్మీ ఇలా చెప్తుంది, ఎందుకు ఇలా చెప్తుంది మా మమ్మీ, ఆ పేపర్ తీసేయమంటుంది, ఫ్యాన్ బంద్ చేయమంటుంది, తర్వాత మరి లైట్లు బంద్ చేయమంటుంది, ఎందుకు ఇలా చెప్తుందని ఎప్పుడు బాధపడేవాడంట. ఒక సమయం వచ్చిందంట, ఒక సమయం వచ్చి ఆయనకు మరి ఆ యొక్క చదువుకున్నాడు. అయిపోయిన తర్వాత ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఆయన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. ఈయన వెళ్తున్నాడు, చాలామంది వెళ్తున్నారు, మరి ఈయన కూడా వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క గేటులో ఆయన ప్రవేశిస్తుండగానే ఆయన కళ్ళెదురుగా అక్కడక్కడ కొన్ని పేపర్లు పడ్డాయంట. అప్పుడు తీసి వెంటనే పేపర్ పక్కకు పారేశాడంట. మరి అట్లా వెళ్తూ ఉంటే ఆ కొలాయి తిప్పి పెట్టారంట, నీళ్లు పారుతూ ఉన్నాయంట. మరి వెళ్ళాడంట, కొలాయి బంద్ చేసేసాడంట. తర్వాత అట్లా ముందుకు వెళ్తుంటే హాల్లో అన్ని లైట్లు ఆడుతున్నాయంట, ఫ్యాన్లు ఆడుతున్నాయంట, ఎవరు లేరంట. వెంటనే ఫ్యాన్లు బంద్ చేశాడంట, లైట్లు బంద్ చేశాడంట. మరి అలా వెళ్తూ ఆ యొక్క మరి కూర్చున్నాడు. తర్వాత మరి ఆ యొక్క దుమ్ము పట్టాయి, వాటిని కూడా అలా అనుకున్నాడంట, క్లీన్ చేసుకొని కూర్చున్నాడంట. తర్వాత ఈయన పిలిచారు, ఈయన సమయం వచ్చింది, ఈయన వెంటనే వెళ్ళిపోయాడు. ఆ యొక్క చెకప్ చేస్తున్న ఆఫీసర్ అన్నాడు, నువ్వు సెలెక్టివ్, రేపు వచ్చి నువ్వు జాయిన్ పలానా రోజు నీకు ఉద్యోగం ఇస్తున్నాను అన్నాడంట. ఈయన అన్నాడంట, నన్ను ఇంటర్వ్యూ చేయలేదు కదా, మీరు ఎలా సెలెక్ట్ అయినారంటే మేము ఈ ఆఫీసులోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాము, అన్నీ అలాగే పెట్టి ఎవరైతే బాధ్యత కలిగి ఉన్నారో వారికి జాబ్ ఇస్తున్నాం, మేము బాధ్యత లేని వాళ్ళని అందరూ కూడా వెనక్కి పంపిస్తున్నాం. నువ్వు వస్తున్నావుగా, పేపర్ తీసేసావు, నీళ్ళు బంద్ చేసావు, ఫ్యాన్ బంద్ చేసావు, దుమ్మును శుభ్రపరుచుకున్నావు, ఇంటర్వ్యూలో పాస్ అయిపోయినావు, నువ్వు జాబు సెలెక్టు, నీ ఇంటి దగ్గర కారు వస్తుంది, నీకు ఒక గెస్ట్ హౌస్ ఇస్తున్నాం, నీకు ఆఫీస్ ఇస్తున్నాం అని చెప్పాడంట. అప్పుడు అనుకున్నాడంట, ఓహో మా తల్లి చేసిన పని కరెక్ట్ కదా, ఆ రోజు ఆమె నేర్పించుకోకపోతే ఈరోజు నాకు ఈ బుద్ధి రాదు కదా, మరి జాబ్ వచ్చేది కాదు కదా అని తన తల్లికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడంట. కాబట్టి పిల్లలు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే ఒక స్థానం వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులు చెప్పేది మరి తల్లి చెప్పేది అంతవరకు వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఉదయకాలం పిల్లలు వింటుంటే, యవనస్తులు వింటుంటే అర్థం చేసుకునండి, మీ తల్లిదండ్రులు చెప్పేది విన్నప్పుడు మీరు భవిష్యత్తులో బాగుపడతారు. పేతురు అదే అంటాడు, పిల్లలారా మరి పెద్దలకు లోబడి ఉండండి అంటాడు. తర్వాత 4వ విషయం ఏమిటంటే దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడని 7వ వచనంలో రాయబడింది. దేవుడు హెచ్చించేంత వరకు మీరు దేవుని చేతులు అణిగిమణిగి ఉండండి. ఇప్పుడెందుకు తొందర, చాలామంది పిల్లలు తొందర ఇప్పుడే అది చేయాలి ఇది చేయాలా అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది కదా 18 ఏళ్ళ తర్వాత బైక్ నడపాలని. అంతకుముందే బైకులు నడుపుతూ కింద పడి యాక్సిడెంట్లై కాళ్ళు చేతులు ఎరుక్కొట్టుకొని ఎంతోమంది బాధపడుతున్నారు. అంటే ఒక వయసు వచ్చేంత వరకు ఆగాలి కదా. కాబట్టి ఆగడం లేదు. ఈరోజు బైకులు ఇష్టానుసారంగా నడుపుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
అంటే ఒక వయసు అనేది లేకోకుండా, పరిమితం లేకుండా చేస్తున్నారు. దేవుడు ఏమంటాడంటే సేవలో కానివ్వండి, మరి పనిలో కానివ్వండి, ఏదైనా కానీ చేయాలంటే నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర అణిగి మెనుకున్నప్పుడు తగిన సమయం వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడని మరి మనము చూస్తూ ఉన్నాము. తర్వాత 4వ విషయం. ఐదో విషయం ఏమిటంటాడంటే, మీ కొరకు దేవుడు చింతిస్తున్నాడు. ఏడో వచనములో ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కాబట్టి మీరు ఎందుకు చింత చేస్తారు అన్ని విషయాలు? చింత చేయొద్దండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. చింత చేయడం వల్ల యేసుప్రభు అంటాడు, ఒక మూరుడు ఎక్కువ చేసుకున్నాడంట, మూరుడు తక్కువ చేసుకోలేడు. కాబట్టి చింత యావత్తు ఆయన మీద వేయండి. మరి చివరిగా 8వ వచనంలో మీరు నిబ్బరము కలిగిన బుద్ధి కలిగిన వారు ఉండండి. మరి ఎవరిని మింగుదనాన్ని సాతాను వెతుకుతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, శోధనలు వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉండండి అని ఈ పేతురు పత్రిక రాస్తాడు. ఈ 4, 5 విషయాలు జాగ్రత్తగా మీరు చదివి దేవుని వెంబడించండి. దేవుడు విన్న మీ కుటుంబాలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.